హలో అనిల్ కుమార్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. యెస్. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది దగ్గరగా మనకి మోర్ దెన్ 81,00,000 కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇంకోటంటే మార్కెట్ రైజ్ అయినప్పుడు అండ్ ఈ జూన్ అండ్ జూలైలో మార్కెట్ కొంచెం బుల్లిష్‌లో రాని ఛాన్సెస్ ఉండిద్ది. అలాంటి సిట్యుయేషన్స్‌లో గోల్డ్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటదని అంటారు. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ ఉందంటారా? ఒకటి ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ ఒక 150 నుంచి 160 మధ్యలో లాస్ట్ ఒక 1.5, 2 మంత్స్ నుంచి యుద్ధం తర్వాత మోర్ ఆర్ లెస్ అదే రేంజ్‌లో 150 ప్లస్ ఆర్ మైనస్ 6, 7 ఆర్ మోస్ట్‌లీ 150 అబోవ్ నడుస్తా ఉంది. ఇవాళ కూడా 1,55,000 ఎంసీఎక్స్ ట్రేడ్ అవుతా ఉంది. సో గోల్డ్ ఏమైందంటే మొన్నటి వరకు ఫ్రీగా ఉండింది. ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్ మీద ప్రభుత్వం ఎప్పుడైతే 15% వరకి ఎక్సైజ్ డ్యూటీ వేసిందో అండ్ మోడీ గారు ఇంకోవైపు నుంచి ఒక 1 ఇయర్ కొనకండి అని చెప్పారు. అండ్ దాన్ని ఎడ్యుకేషన్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం గోల్డ్ మీద స్పెక్యులేషన్ అయితే చేసేవాళ్ళు కొంచెం తగ్గారు, భయపడ్డారు. అండ్ ఈ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల ఇష్టం వచ్చినంత ఇంపోర్ట్స్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే అండర్ రిపోర్టింగ్ చేస్తూ స్మగుల్ చేస్తే తప్ప గోల్డ్ ప్రైస్ అనేది ఇంపోర్ట్‌కి వయబుల్ అంత ఇంట్రెస్ట్ పోయింది. సో ఆ లెక్కన చూస్తే గోల్డ్‌లో స్పెక్యులేషన్ ఉంటే తప్ప 2,00,000, 2,50,000, 2,00,000 టచ్ చేయాలంటే స్పెక్యులేషన్ కావాలి మార్కెట్‌లో. ఇప్పుడు స్పెక్యులేషన్ పెద్దగా లేదు కాబట్టి అండ్ రీసెంట్‌గా ఆల్రెడీ పరిగెత్తి ఉండింది కాబట్టి మనం చూసుకుంటే 2000 ఈ 3, 4 సంవత్సరాల్లో డబుల్ కన్నా ఎక్కువ అయింది. దగ్గర దగ్గర డబుల్ అయింది. సో ఇంత అయినప్పుడు ఇక్కడి నుంచి అంత ఎక్కువగా పరిగెత్తకపోవచ్చు ఓకే. గోల్డ్. అండ్ ఒకసారి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కొంచెం కూల్ ఆఫ్ అయ్యి ఇన్ఫ్లేషన్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కూడా కంట్రోల్‌కొచ్చి ఈక్విటీ మార్కెట్స్ కూల్ డౌన్ అయితే అప్పుడు కానీ సేఫ్ హెవెన్ లాగా మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డాలర్ సేఫ్ హెవెన్ అయింది. మర్చిపోకూడని అంశం ఏందంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి డాలర్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల డా గోల్డ్‌కి డిమాండ్ పడిపోయి అటు దాని మీద పడింది. ఇంకోటి కూడా గోల్డ్ అక్యుములేట్ చేద్దామన్నా గానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల అండ్ యుద్ధ వాతావరణం వల్ల కంట్రీస్ చాలా కూడా వాటి గోల్డ్ రిజర్వ్స్‌ని అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది లిక్విడిటీ కోసం. సో ఇవన్నీ పరిస్థితులు మారి మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ కొనడం మొదలుపెడితాయి. అండ్ మళ్ళీ గోల్డ్ సేఫ్ హెవెన్‌గా వస్తే తప్ప 2,00,000 అవ్వడానికి అంత తొందరగా లేదు. సో అందుకోసం ఛాన్స్ ఆఫ్ బికమింగ్ 2,00,000 అనేది ఇప్పుడైతే నాకు ఈ సంవత్సరంలో ఒక 3, 4 మంత్స్ ఉన్న అవకాశాలు ఇప్పుడు కనబడట్లేదు. కాకపోతే ఇక్కడి నుంచి ఒక 10-15% ఇయర్ ఎండ్ వరకి పెరిగే అవకాశం ఉంది. అది దట్ టు నాట్ బికాస్ ఆఫ్ ఇండియన్ డిమాండ్ సప్లై సిట్యుయేషన్ బట్ రాదర్ గ్లోబల్‌గా డిమాండ్ వస్తే తప్ప. ఓకే. అంతే తప్ప వి విల్ నాట్ సీ దట్ పాస్ట్ బుల్ రన్ ఏదైతే చూసామో అంత స్పెక్యులేషన్ అయితే కనబడదు. ఓకే. ఎందుకంటే ఆర్టిఫిషియల్‌గా ఆల్రెడీ మన ప్రైజెస్ ఇవే అయ్యాయి. సో డిమాండ్ కూడా కొంచెం కొంతలో కొంత పక్కా ప్రధానమంత్రి చెప్పిన రీజన్స్ వల్ల కావచ్చు కొంచెం అయితే తగ్గింది. ఒక రకమైన నేషనలిస్టిక్ భావాలు కొంచెం అందరికీ చెప్పాడు. అరే మనం గోల్డ్ వల్ల డబ్బులు ఎక్కువగా వేస్ట్ చేస్తున్నాము. డాలర్లు వేస్ట్ అయిపోతా ఉన్నాయి. ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నాము అనే మెసేజ్ అయితే చాలామంది కింది వరకు వెళ్ళింది. సో అందుకే స్పెక్యులేషన్ ఆగిపోయింది. కొన్ని రోజులు అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ మాత్రం అంటిల్ అంతా రికవర్ అయ్యేంత వరకి ఐ విల్ నాట్ సీ సచ్ కైండ్ ఆఫ్ ఎ హ్యూజ్ ప్రాబబ్లీ మళ్ళీ ఒక స్టిల్ ఒక 150 నుంచి 160, 170 మధ్యలో కన్సాలిడేషన్ ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ ఉండొచ్చు. ఏదైనా స్పెసిఫిక్ రీజన్స్ వస్తే తప్ప బ్రేక్ అయ్యి పైకి వెళ్ళకపోవచ్చు గోల్డ్. ఓకే. సో థాంక్ యూ సార్, నా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.